ఇటువైపు అడ్వకేట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా లక్ష్మణ్ గారు, మీ విశ్లేషణ ఏంటి సార్? తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు అంటే ఇన్నేళ్లు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇద్దరు అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో అంటే ఈ ప్రతిసారి కూడా వాళ్ళ ఇంట్లో అప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు కూడా వీళ్ళందరూ అక్కడ ఆ ప్లేస్లో తిరిగారు, అక్కడ ఉన్నారు. సో అక్కడ ఏదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారనే చర్చ. మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు హత్య జరిగిన తర్వాత దాన్ని ఎలా తిప్పాలని ఆలోచన చేశారు? ఆయన గుండెపోటు వచ్చింది, చనిపోయాడు అని. అప్పటికే సునీత ఆయన భర్త వాళ్ళు హైదరాబాద్ లో ఉంటూ ప్రయాణమై వస్తున్నారు. సరే, వాళ్ళు వచ్చినా కూడా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చే చనిపోయాడు అనే ప్రయత్నం చేయడానికి వీలుగా ఆ లోపల అన్ని రక్తం అని తుడిచేయటము, గాయాలు కనపడకుండా ఏదో చేయటము, ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో చేశారు అంటే పోలీసుల ఆధ్వర్యంలోనే చేశారు. అవన్నీ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతిరెడ్డి గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, లేకపోతే అవినాష్ రెడ్డి గాని సంబంధమే లేదనుకొని ఎవరో వేరే కారణాల వల్ల చంపారని అనుకున్నప్పుడు ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తారా? ఎవరో చంపినప్పుడు పోలీసులు కేసు కడతారు, ఆ చంపిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లోపల పడేస్తారు. అంతే కదా. వీళ్ళు ఎందుకు ఆ ప్రయత్నాలు చేసినారు అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశం అది. అంటే వాళ్ళ ప్రమేయం వల్లనే అది జరిగింది, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయాలా, అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అతని గొడ్డలి వేట్లు చాలా పెద్దవి. సో వాటిని మాఫీ చేయటం అన్నది ఎట్లయినా సునీత గారు శవాన్ని దగ్గరికి రాక తప్పదు, ఆమె చూస్తే ఆ విషయం బయట పడక తప్పదు, ఆమె నమ్మదు అనేది మళ్ళీ ఆలోచించారు. ఆలోచించి దాని రకరకాల ప్రయత్నాలు చేసే భాగంలో ఏం చేశారు? తెలుగుదేశం వైపు మళ్లించారు. చూడండి ఎంత తెలివిగా. ఎవరి వైపు మళ్లించారు? బీటెక్ రవి, బీజేపీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి. వాళ్ళిద్దరి ప్రమేయం ఉంది, కొన్ని విషయాల్లో తగాద ఉంది ఈయనతో, కాబట్టి చేయగలిగారు అని చెప్పి అటువైపు టర్న్ చేశారు. పెద్దగా పత్రికల్లో కూడా వార్తలు రాశారు, తెలుగుదేశానికి చంద్రబాబుకు సంబంధం ఉందని. ఇంత గందరగోళం చేశారు. సరే, అప్పట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు దాని మీద సీరియస్ గా ఏమి చేయలేకపోయాడు. ఎలక్షన్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా ఒకవేళ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే మీకు ఎవరికి సంబంధాలు లేవు అన్నప్పుడు మీరు సిట్ విచారణ కానీ లేకపోతే సిఐడి విచారణ కానీ జరిపించి ఎందుకు ఎవరు చంపారో బయటికి తీయలేరా? పోలీసుల వల్ల సాధ్యం కాదా? ఒకప్పుడు అంటే ఈ టెక్నాలజీ లేనప్పుడు, అంటే ఈ మొబైల్ ఫోన్లు ఈ టెక్నాలజీ లేనప్పుడు కనిపెట్టడం కష్టం, ఎవరు చంపారు ఎవరు పారిపోయారని. ఎవరు దొరికితే వాళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు, సంపన్నుని మీద కూడా కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా అవకాశం లేదు. ఆ యొక్క గూగుల్ దాంట్లో ఖచ్చితంగా ఎవరి మొబైల్ ఫోన్లు ఆ యొక్క హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాయో చూపిస్తుంది, నంబర్తో సహా. ఏ ఫోన్ నంబర్లు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే చంపి ఉంటారని పట్టుకోవడం పెద్ద పని కాదు. అది సాయంత్రానికే పేర్లు వచ్చేస్తాయి, సాయంత్రానికే పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయి మళ్ళీ తెలుగుదేశం వైపు తిప్పి మళ్ళీ సరే దాని ఎన్నికల్లో ప్రచారంగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అప్పటికైనా పోనీ మీకు సంబంధం లేదు, తెలుగుదేశం వాళ్ళకే సంబంధం ఉందని అన్నప్పుడు నువ్వు ఏం చేయగలిగినావు? ఏం చేయలేకపోయావు కదా. అంటే నీకు తెలుసు, అంటే ఆయనకు తెలుసు దాని వెనక ఎవరున్నారు అని. సో ఇంకా మాఫీ అంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేసుకున్నారు. సరే, ఈలోగా సిబిఐ ఎంటర్ కావడం, సిబిఐ వస్తే సిబిఐ వాళ్ళకు కూడా సహకరించకుండా మీరు చెప్పినట్టు వాళ్ళను బెదిరించడము, కేసులు పెట్టాలనే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ జరిగాయి.
ఇప్పుడు తాజాగా ఏంటి, ఇద్దరు పోలీస్ అధికారులు అప్పుడు సహకరించారు. పైగా చూడండి రివర్స్, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం కాకుండా చివరికి ఏమైంది, కూతురు అల్లుడే చంపించారు అని మళ్ళీ అదే చూడండి. దేనికి అంటే అసలు కోసము. ఇక్కడ ఎవరి కోసం? టీడీపీ పార్టీ కోసం సార్ ఇప్పుడు టీడీపీలో గెలవబోతున్నారు, బీజేపీతో దగ్గర అయి ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెప్తూ చేస్తున్నారు, తీసుకోవాలి అని ప్రయత్నం చేశారు. అలాగే వివేకానంద రెడ్డి ఒక ఆమెతో ఉంటున్నాడు అనధికారికంగా, పిల్లలు కూడా ఉన్నాయి, ఆమె వైపు టర్న్ చేశారు మళ్ళీ. ఇవన్నీ టర్న్ చేయటం అనేటువంటి విధానములో అటు ఒకటేంద్రంటే పులివెందల్లో హత్యా రాజకీయాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి, హత్యలు జరుగుతుంటాయి, ఫ్యాక్షనిజం ఉంది అక్కడ. ఒకరు చంపితే ఇంకొకరి మీద కేసు పెట్టిస్తారు, పోలీసులకు ఎవరు భయపడరు. అక్కడ ఎలా ఉంటుందంటే, అరే పోలీసు అధికారిని చెట్టు కట్టేశారు పోలీస్ స్టేషన్ లో ది హోల్ నైట్. పొద్దున డ్యూటీకి వచ్చే కానిస్టేబుల్ చూసి ఇప్పదీశాడు. వాళ్ళు ఇంకా సిబిఐని బెదిరిస్తారంటే బెదిరిరా? రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఫాలోయర్స్ కానీ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ కానీ, లేదా అవినాష్ రెడ్డి ఫాలోయర్స్ కానీ, అక్కడ కల్చర్ ఎలా ఉంటుందంటే, మనకి నాయకుడు అండా ఉన్నాడు, మనం ఏం చేసినా చెల్లుతుంది అంతే అని చెప్పి మర్డర్ చేసేసి రాజశేఖర కార్లు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అందువలన అక్కడ కల్చర్ అలాంటిదే. మనమేమి సిబిఐని బెదిరించారు అంటే ఎవరైనా బెదిరిస్తారు, సిబిఐ లెక్క ఎవరిని లెక్క పెట్టేవాళ్ళు. అందుకే కదా 12 ఏళ్లుగా విచారణకి హాజరవ్వట్లేదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా పోలీసులు సహకరించారు అనేది బయటకు వచ్చింది, కేసు పెట్టారు. సహకరించలేరు అని చెప్పడానికి లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, పోలీసులు ఎట్లా సహకరిస్తారని. శేషన్ ఉన్నప్పుడు రాయచోట్లో ఉప ఎన్నిక జరిగితే కలెక్టర్, ఎస్పీ